చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. రెంట్కి ఇస్తావా, లీజ్కి ఇస్తావా, నువ్వే డిసైడ్ చేసుకో. సార్ తప్పు. అర్ధరాత్రి ఆడపిల్ల, అందులోనూ పోలీస్ స్టేషన్. మర్యాద ఇవ్వకపోతే ఎట్లా? ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే నేను నేర్పిస్తా. వీళ్ళందరినీ కొట్టి నీ దాకా రావడానికి నాకు పెద్ద టైం పడుతుంది. పాపా నువ్వు కూర్చో కూర్చో. తీస్మార్ ఖాన్, ఇలాంటి చిల్లర గొడవలకి నేను రాను. కానీ నీ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకే ఒకసారి చూద్దామని వచ్చాను. గెలికావు కదా, చూస్తావు. రేపటి నుంచి చూస్తూనే ఉంటావు. రేయ్, నీకు బాధ అంటే ఏంటో పెద్దగా తెలీదనుకుంటా. నువ్వు కూడా రేపటి నుండి బాధపడుతూనే ఉంటావు. థ్యాంక్స్ ఫర్ యువర్ స్వీట్ వార్నింగ్. ఇంట్రెస్టింగ్ కదా? దీని రియాక్షన్ తొందరగా చూస్తావు, అప్పుడు మళ్ళీ కలుద్దాం. కలుద్దామంటే సరిపోదు, లొకేషన్ షేర్ చేయి. అసలే హైదరాబాద్ రోడ్లు ఎవరికి అర్థం కావు. వీడికి చూపించాల్సింది చాలా ఉంది, వదిలేయండి. జరుగు. ఏమైంది? నాకు అర్థం కాదు. అమ్మా 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 ఏమైంది? అమ్మా లేమ్మా. అమ్మా చక్రి ఏమైంది? అమ్మా ఈ దెబ్బలేంటి? చక్రి ఏమైంది? అమ్మా చక్రి ఏమైంది? మీ అమ్మ చచ్చిపోయిందిరా. చచ్చిపోవడం ఏంటి? మా అమ్మ చచ్చిపోవడం ఏంటి? అమ్మ చచ్చిపోవడం ఏంటి? అమ్మా అమ్మా అమ్మ లేమ్మా. అమ్మా 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 లేమ్మా, నేను వచ్చాను. అమ్మా లేమ్మా. అమ్మా అమ్మా లేమ్మా, నేను వచ్చానమ్మా. అమ్మా 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 ఒకసారి అమ్మా. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా నీకు దండం పెడతాను, ఒకసారి లేమ్మా. అమ్మా చక్రి ఎవరు చేశారు ఇది? వాళ్ళెవరు? జీజా మనుషులు అంటారా? కాపాడుకోలేకపోయానరా. ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రా, నేను చిట్కేస్తే పని అయిపోద్ది. నేను మాట్లాడడానికి వచ్చాను, గొడవపడడానికి రాలేదు. మినిస్టర్ గారిని కలవాలయ్యా. అరే ఆయన చూస్తే గుర్తుపెడతారు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. అరే నేను చెప్పేది వినండి. అరే చెప్పేది వినండి. అరే ప్లీజ్ ప్లీజ్ నేను ఆయన కలవాలి. ప్లీజ్ ఏయ్,
మనకు బాగా కావాల్సిన వెంటనే పంపి. అరే ప్లీజ్ ఆగండి ఆగండి పంపిస్తున్నాం సార్. చెప్పానా? మా అమ్మని చంపేశారు సార్. ఎవరు? వాడెవడో జీజా అంట. వాడు తోపా సార్? తోపైనా సరే వాడు తాట తీస్తా, వాడి గుండెల్లో ఫుల్ మ్యాగ్జిన్ తింపేస్తా. దానికి నేనున్న ఈ స్టేజ్ సరిపోవట్లేదు సార్. సార్ మీరు చెప్పారు కదా నాకేదైనా ప్రాబ్లం వస్తే మీ దగ్గరికి రమ్మని. ఇప్పుడు ఏంటి సార్ ఆ చిట్కా? మదర్ ప్రామిస్, ఆ నా కొడుకుని చంపేస్తా. తీస్మార్ ఖాన్ ఎస్ఐ అదిరింది. ఎప్పుడు ఒకలా చూసే కళ్ళు ఇప్పుడు నన్ను ఇంకోలా చూస్తున్నాయి. భూమి చాలా చిన్నది కదా మామ, చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. ఇప్పుడు మీకు అన్ని అలాగే తిరుగుతాయిలే. ఆ, సార్ ఇప్పుడు మీరు నిజంగా పోలీసా? ఏ డౌటా? గన్నిచ్చాకున్నామరా. థ్యాంక్స్ ఫర్ గెలికింగ్ మీ. నౌ గెట్ రెడీ ఫర్ మై గెలికింగ్. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న జీజా మీద ఒక్క కేసు కూడా బుక్ అవ్వకపోవడం ఏంటి? సార్ అతనికి భయపడి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఓ సార్. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. యా అయితే ఓ పని చేద్దాం. చెప్పండి సార్. వాడి బినామీలు గాని లేదా వాడిని నమ్ముకున్న వాళ్ళ మీద కేసు బుక్ అయి ఉంటుందిగా. ఇమీడియట్ గా ఏంటి ఇమీడియట్ గా ఫైల్స్ అన్ని నా ముందు ప్రవేశపెట్టండి. వెళ్ళండి. ఎలా ఇచ్చాను మావా? నువ్వు అగ్ని. ఫాయా. ఓ చాలా మంది తప్పులు చేశారు మావా. నీ 30 హ్యాండ్స్ తో ఫైల్ యు మీన్ లక్కీ హ్యాండ్స్? నో 30. ఓకే. నాదో డౌట్. నువ్వు ఎస్ఐ అయ్యావంటే అర్థం ఉంది. మరి నన్ను ఎందుకు కానిస్టేబుల్ చేసావు? మా అమ్మ ఇప్పుడు చెప్పేది మనమైనా చదువుకోవాలి లేదా చదువుకున్న వాడితేనా తిరగాలి. బ్యాచ్ లో బీటెక్ పాస్ అయింది నువ్వే కదా, అందుకే కష్టపడి కానిస్టేబుల్ జాబ్ రికమెండ్ చేయించా. బీటెక్ కి కానిస్టేబుల్? అవును, పని చూడవయా. సరే. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ ఈజ్ అ డాంకీ. నీది 30 హ్యాండ్స్ కాదు, లక్కీ హ్యాండ్స్. ఈ నలుగురికి ఎలా టచ్ లోకి వెళ్దాం అనుకున్నా, పర్లేదు, అద్భుతమైన ఫైల్ తీసా. సోదరులారా పదండి, టచ్ లోకి వెళ్దాం. You four rogues, come out. ఆహా, నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొస్తే మేము పోలీస్ అని నమ్మేయాలా? ఇంకా నమ్మకపోతే ఈ బుల్లెట్లు దిగ్గుతాయి.
ఏంటి నీ ప్రాబ్లం? నేనెవరో తెలుసా? జీజా మనిషిని. హో, నువ్వు జీజా మనిషివా? మరి నేనెవరో తెలుసా? ఇటీరా. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి. అదేంట్రా అది? ప్రతిరూపాలు సార్. ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్.